ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుందాం. కానీ వచ్చిన ముఖ్యమంత్రి అయినా కనీసం విద్యార్థుల సమస్యలు వినడం మానేసి కేవలం ఏదో డబ్బా కొట్టుకోవడానికో, కేవలం ఏదో ఆయన చెప్పేది మాట్లాడి వెళ్ళిపోవడానికో కాదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఓయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వినాలి. సో వాటికి కూడా టైం ఇచ్చి ఉండుంటే దీన్ని సక్సెస్ అనేవాళ్ళం. వాటికి టైం ఇవ్వకుండా కేవలం ఏదో మీరు వచ్చి మీరు రాసుకొచ్చిన పత్రాన్ని చదివేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో అవే ప్రధాన వార్తల్లో కనబడతా ఉన్నాయి. సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ. ఏడిచ్చారు కొట్లాడే స్వేచ్ఛ? నిన్న ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. నిన్న ఉదయం నుంచి, మొన్న నైట్ నుంచే మొదలుపెట్టారంట ఫోన్లు. ఎక్కడున్నావు నువ్వు, ఒకసారి స్టేషన్కి రమ్మని. మొన్న నైట్ నుంచే. నిన్న ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అరెస్ట్ చేశారు, స్టేషన్లో పెట్టారు నిన్న ఈవినింగ్ వరకు. మరి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చారు కొట్లాడడానికి? అసలు ఫస్ట్ కొట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు ముఖ్యమంత్రిగా మీరు ఓయూకి వెళ్ళినప్పుడు కొట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు మాట్లాడితే అయిపోయేది కదా. అక్కడ మీరు విద్యార్థులతో మాట్లాడితే అయిపోయేదానికి కొట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు మీరు విద్యార్థులు మాట్లాడుకుంటే అసలు ఇంత రచ్చే ఉండదు. నిరుద్యోగులు మీతో మాట్లాడే స్వేచ్ఛ మీరు కలిగించి ఉంటుంటే అసలు ఇంత అవసరమే లేదు. కొట్లాడాల్సిన అవసరం నిరుద్యోగులకు అవసరమే లేదు. వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. లేదు ఒక సెక్టర్ మిస్ అయితే నెక్స్ట్కి ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారు. కానీ మీరు అసలు కనీసం నిరుద్యోగులతో మాట్లాడే పరిస్థితి లేదు. నిరుద్యోగులకి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వట్లే. కనీసం నిరుద్యోగులు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. సరే, ముఖ్యమంత్రి దాకా ఎందుకు, గాంధీ భవన్కి వెళ్ళి ఎవరికైనా వినతి పత్రం ఇచ్చే పరిస్థితే లేదు ఈరోజు నిరుద్యోగులు. మరి దీన్ని ఎట్లా చూడాలి? కనీసం గాంధీ భవన్ గేట్ దాటి ఒక పత్రం పట్టుకొని నేను నిరుద్యోగునని గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వెంటనే 5-6 మంది పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. గాంధీ భవన్లోకి ఎంట్రీ లేదు నిరుద్యోగులకి. ఇంకా ముఖ్యమంత్రి ఏడ కలుస్తాడు? ఇంకా ఏడ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి? ఫస్ట్ కావాల్సింది కొట్లాడే స్వేచ్ఛ కాదు వాళ్ళకి, అడిగే స్వేచ్ఛ కావాలి, చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మనం. ఆ తర్వాతే కొట్లాడే స్వేచ్ఛ వస్తుంది. అసలు ఇవి ఏమీ ఇవ్వకుండా మీరు కొట్లాడని చూద్దామంటే కొట్లాడే స్వేచ్ఛ